పురుషుడి యొక్క ప్రైవేట్ పార్ట్ మీద, అంగం మీద గనక పుట్టుమచ్చ ఉంటే ఏమవుతది? పుట్టుమచ్చల శాస్త్ర ప్రకారం ప్రైవేట్ పార్ట్ అంటే ముఖ్యంగా పురుషునికి అంగం మీద మచ్చలనేది 3 కేటగిరీలో చూడాల్సి ఉంటుంది. ఓకే. ఒకటి పురుషాంగాన్ని 3 భాగాలనుకుంటే, ఆ! మొదటి భాగం అంటే షాఫ్ట్ ఉంటది గదా! అక్కడ ఉంటే ఎట్లుంటది, మధ్యలో ఉంటే ఎట్లుంటది, కార్నర్‌లో లాస్ట్‌లో ఉంటే ఓహ్! ఎట్లుంటదనేది 3 రకాలుగా జూడాల్సుంటుంది. ఓకే. సో, దీన్లని బట్టి మనం రిజల్ట్స్ చెప్పాలండి. సో, ఓకే. అంగం మీద మచ్చ ఉన్న వాళ్ళకి అంటే యూనివర్సల్ కాన్సెప్ట్‌లో అంగం మీద మచ్చ ఉన్నది అంటే వాళ్ళకి కొంచెం శృంగారపరంగా ఎక్కువగా ఇది ఉంటదని హుహు. అదైతే అది ఫ్యాక్ట్. ఓకే. ఆ! ఇక తర్వాత వాళ్ళు ఎంచుకునే పార్ట్నర్‌కి ఎట్లా అనేది ఇంక అది కొంచెం దాన్ని వేరీ బట్టి. అవుతా రైట్. ఉంటది. రైట్. ఓకే. బట్ ఏదేమైనా అంగం మీద మచ్చ ఉండడం అనేది కాముకత్వాన్ని సూచిస్తుంది. ఓకే. కళాత్మికతను సూచిస్తుంది. ఓకే. రైట్. ఇంకొకటి గురుగారు, ఛాతీ మీద వెంట్రుకలు ఎక్కువగా ఉన్న పురుషులను పట్ల మగవాళ్ళు కొంత ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. హ్మ్. ఏంటి దాని రహస్యం ఏంటి? ఛాతీ మీద వెంట్రుకలు ఉండడం అనేది ఒక రకమైన ఆకర్షణ మగవారికి. ఆ! అంటే కొంతమందికి చూడండి సార్ లైట్‌గా ఉంటాయి. కొంతమందికి బాగా ఎలుగుబంటిగా ఉన్నట్టుంటాయి. అవును. అవును. సో, ఎప్పుడైనా గాని మోడరేట్‌గా హెయిర్ ఉన్న వాళ్ళైతే మటుకు చాలా అద్భుతమైన సిరి సంపదలొస్తాయి అని ఉంటుంది. ఓహ్! మోడరేట్‌గా ఉండి చెస్ట్ మీద మళ్ళీ సుడులుంటాయి కొంతమందికి. అవును. అవును. లెఫ్టో, రైటో అవును. సుడులు. అవును. సో, ఇది చాలా అద్భుతమైన ధనం రాబడి వచ్చే సంకేతం అన్నమాట. ఓకే. విపరీతంగా ఉండడం గాని, అస్సలు లేకపోవడం గాని అది కాస్త నెగటివిటీ ఎఫెక్ట్స్‌ని సూచిస్తుంది. ఓకే. సో, జాతకంలో ఏ దోషం ఉంటే ఈ పరాయి సంబంధాలు, అక్రమ సంబంధాలకు ఎగబడతారు హ్మ్. స్త్రీ పురుషులు? ఏంటి అసలెక్కడ? సరే జాతకంలో అక్రమ సంబంధాలు అనేది మనకు ముఖ్యంగా కుజుడు, శుక్రుడు గురించి వస్తుందండి. ఓకే. ఈ కుజ శుక్రులే సగం గబ్బులేపుతారు జీవితంలో జాతకాన్ని. సో, ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న వాళ్ళే మనకు ఈ అక్రమ సంబంధాల జోలికి వెళ్తా ఉంటారు. ఓకే. ఇంకా కొంతమంది ఏంటంటే కుజుడు యొక్క పొజిషను ఒక్కొక్కసారి అష్టమంలో పడినప్పుడు కూడా వీళ్ళు ఇటువంటి అక్రమ సంబంధాలు ఎక్కువగా పెట్టుకునే అవకాశాలుంటాయి. అంతేకాకుండా వీటితో పాటు రాహు జతైనప్పుడు కూడా ఎక్కువగా సంబంధాలు పెట్టుకునే అవకాశాలుంటాయి. ఓకే. అలా. అది మగవాడికైనా గానీ, స్త్రీలకైనా. స్త్రీలకైనా గానీ. ఓకే. సో, అయితే గురుగారు, ఇప్పుడు మీరన్నట్టుగా కోరికలు ఎక్కువగా అధికంగా ఉండడం అంటే, ఈ అక్రమ సంబంధాల వైపు ఎందుకు మొగ్గు చూపుతారన్నప్పుడు ఈ మియా ఖలీఫా గాని, సన్నీ లియోన్ గాని ఇలాంటి వాళ్ళు ఇంత ఎక్స్‌ట్రీమ్‌గా ఎందుకెళ్తారు వీళ్ళు? దీనికేమైనా జాతక దోషాలుంటాయా? జాతక దోషాలనే కాదండి, వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహస్థితి అలాగుంటుంది. అచ్చా! అచ్చా! మియా ఖలీఫా జాతకం చూస్తే మనము శుక్రుడు అనేవాడు బాగా ఉచ్చపట్టి ఉన్నాడు. ఓకే. శుక్రుడు ఉచ్చపట్టి మళ్ళీ ఇక్కడ శనితోటి ఆయనకు లింక్ అనేది జరిగింది. ఓకే. ఉచ్చస్థానంలో పట్టి. దీనివలన ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఈ సంబంధాలు అక్రంగా అనేది జరుగుతుందనమాట. ఇక మనము ఈ సన్నీ లియోన్ ఇట్లాంటి వాళ్ళ జాతకాలు చూసినప్పుడు కూడా ఎక్కడైనా మనకు అష్టమ స్థానం అనేది బాగా ట్రబుల్ ఉంటుంది. ఓకే. అష్టమ స్థానంలో ఏముంటది? అష్టమ స్థానం అంటే రహస్య స్థానం. హ్మ్. సో, ఇట్లాంటి స్థానంలో రాహు ఉన్నప్పుడు కానీ, లేదంటే కుజ శుక్రులు ఉన్నప్పుడు కానీ, ఇట్లాంటి ఈ వీటి పట్ల ఎక్కువగా అంటే అదొక ప్రొఫెషన్ లాగా తీసుకోవడము, హ్మ్. లేదంటే వాటితో జీవనం సాగించడము అనేది ఓకే. ఉంది. ఆఫ్‌కోర్స్ వాళ్ళిప్పుడు మానేసినా కూడా ఆఫ్‌కోర్స్. ఆ! అట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అవునవునవును. రైట్. రైట్. అంటే కామ కోరికలు ఎక్కువగా ఉండే రాశులు గూడా ఉంటాయా? ఉంటాయండి. ఓకే. ఏవి గురుగారవి? ఎక్కువగా ఉండేది మిథునానికి ఉంటుంది. అచ్చా! మిథున రాశికి ఎక్కువ ఉంటుంది. కానీ మిథున రాశి ఎఫెక్ట్ ఏంటంటే, వీళ్ళు శృంగారాన్ని చేస్తా ఉంటారు గానీ, అక్కడ చేసే వ్యక్తి వీళ్ళు చేసేది ఒకరినైతే, వీళ్ళు ఊహించుకునేది ఒకరిని ఉంటుంది. ఓహ్! మిథున రాశికి ఇదో సమస్య అన్నమాట. ఆ! ఎందుకంటే మిథున రాశి అంటేనే డబల్. వాళ్ళకెప్పుడు ఒకరు సరిపోరు. అచ్చా! వాళ్ళకంతా మల్టిపుల్ కావాలి. ఓహ్! ఎంత డబల్ ఉంటే వాళ్ళంత సాటిస్ఫై అవుతా ఉంటారు. దేవుడా! సో, వీళ్ళెట్లంటే అక్కడ పార్ట్నర్‌తో ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! బట్ వాళ్ళు ఇంటర్నల్‌గా వేరే వాళ్ళు ఉంటారనమాట మైండ్‌లో రన్నింగ్. అంటే ఓకే. వాళ్ళని ఊహిస్తా ఉంటారు. ఇది మిథున రాశి. కానీ హైపర్ సెక్సువల్ క్వాలిటీస్ అన్నీ మిథున రాశిలోనే ఉంటాయి. ఆ! ఇక తర్వాత కన్య. కన్య వాళ్ళు ఎట్లంటే సార్, వీళ్ళు అపోజిట్ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. హ్మ్. కానీ వీళ్ళు వాళ్ళకి సాటిస్ఫై ఇవ్వలేరు. ఓకే. వీళ్ళ సాటిస్ఫాక్షన్ వీళ్ళకెక్కువుంటుంది. అపోజిట్ పార్ట్నర్ పెద్ద సాటిస్ఫాక్షన్ పొందలేకపోతాడు కన్య వాళ్ళతో. ఓకే. ఇక మీనం కూడా అంతే. సేమ్ కేటగిరీనే. వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు కానీ అపోజిట్ వాళ్ళకి
ఏం పెద్దగా అనిపించదు అనమాట. హ్మ్. సో ఇలా మనము రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే. ఇంకొకటి గురూజీ, ఈ పెళ్ళైన చాలా ఏళ్ళు గడుస్తున్నా కూడా చాలామంది భార్యాభర్తలు కలవరు అసలు ఎక్కువ రెగ్యులర్‌గా. దీనికి ఏంటి అంటే ఆ బెడ్‌రూమ్‌లో వాస్తు దోషాలా? లేదంటే వీళ్ళ గ్రహస్థితిలో లోపాలా? వాస్తు అని కాదు సార్ ఇక్కడ. జాతకంలో అది కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో, సుఖించే కాంబినేషన్స్ అంటూ కొన్ని ఉంటాయి. అచ్చచ్చా! సుఖపడే కాంబినేషన్స్. ఆ ఓకే. సుఖస్థానం కూడా చూడాలి మనము. ఓకే. అక్కడ సుఖస్థానంలో కేతు ఉన్నాడనుకోండి, ఇంక మీకు ఎంత పెద్ద అప్సరసలను తెచ్చినా కూడా మీరు వేస్ట్. సుఖపడలేరు. ఆ! ఇక వీళ్ళకు ఎంత మన్మధుని తెచ్చినా కూడా వీళ్ళు సుఖపడలేరు. ఓకే. బట్ ఆ సుఖస్థానాలు అనేది ప్రాపర్‌గా ఉంటేనే సుఖపడతారు. హుహుహు. లేదంటే లేదు. మొన్న మధ్య ఒక క్లయింట్ ఫోన్ చేశారనమాట. ఆయన పాపం ఎంతో కష్టపడి పొద్దునుంచి డబ్బులు సంపాదించి ఇక కుటుంబం కోసమే శ్రమ పడుతున్నాడంట. హ్మ్. కానీ వాళ్ళ వైఫ్ ఏంటి, ఏదో నాకు ఒక వారానికి ఒకసారో, ఏదో ఒక టైంకి ఇది కావాలి అని. ఈయనేమి నేను వస్తున్నాను, టైర్డ్ అయిపోతున్నాను, వస్తున్నాను, టైర్డ్ అయిపోతున్నానని ఇది ఒక పెద్ద గొడవ అనమాట. దీనికోసం అని చెప్పి నన్ను కన్సల్ట్ అయ్యారు. ఆ! సో, మళ్ళీ వాళ్ళ జాతకాలు పరిశీలన చేసి అమ్మ ఇట్లా ప్రాపర్ రెమెడీస్ చెప్పడం ద్వారా ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. ఓకే. సో, ఇలా జాతకంలో సార్ కొన్ని లోపాలు ఉన్నప్పుడు మనం సరిదిద్దవచ్చు. హ్మ్. గ్రేట్. అంటే పురుషులకైనా, స్త్రీలకైనా కొందరిని చూడగానే ఏముందిరా అని ఒక రకమైన ఆకర్షణ కలుగుతది గదా! అది అది ఎందుకు కలుగుతది? ఎలా కలుగుతుందసలు? ఎలాంటి వారికి కలుగుతుంది? సార్ ఆకర్షణ అనేది ఎప్పుడు గాని ఒకటి యోగాలు ఉంటాయండి. ఆ! అప్సరస యోగం అని. అంటే ఇది లేడీస్‌కి ఉంటుంది. హ్మ్. మన్మథ యోగం అని చెప్పేసి పురుషులకి. అబ్బాయిలకు ఓహో! ఉంటుందన్నమాట. ఈ యోగాలున్నప్పుడు బాగా ఆకర్షితులు అవుతా ఉంటారు. అది ఓకే. అమ్మాయిలైనా గానీ, అబ్బాయిలైనా గానీ. సో, ఈ యోగాలు వాళ్ళకున్నాయనుకోండి, అమ్మాయిల కోసం ఇంక అబ్బాయిలు చాలా ఎగబడుతా ఉంటారు. ఈ యోగాలు అబ్బాయికి ఉన్నాయనుకోండి, అమ్మాయిలు ఎగబడతా ఉంటారు. సో, ఓహోహో! ఈ 2 యోగాలు ఉండగలగాలి. మన్మథ యోగము, తర్వాత ఈ అప్సరస యోగం ఆ! అనేది ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఈ శృంగార జీవితం చప్పగా సాగుతుంది భార్యాభర్తల మధ్య. ఎడమొహం పెడమొహం ఉంటున్నారు. వాళ్ళకి మీరిచ్చే జ్యోతిష్యపరమైన సలహాలేంటి? సలహా అంటే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జాతకాన్ని చూడగలగాలి. హ్మ్. వాళ్ళ జాతకంలో కుజ శుక్రుల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూడగలగాలి. ఓకే. సుఖస్థానం ఎలా ఉంది అనేది చూడగలగాలి. ఓహోహో! ఆ! సో, వీటి ద్వారా మరి దీనికొక కామపాల తంత్రము అనే ఒక విద్య ఉంటుంది. ఓహ్! ఈ తాంత్రిక విద్య ద్వారా వాళ్ళ మధ్య ఏదైతే లేదో దాన్ని క్రియేట్ చేయవచ్చు. అచ్చా! అది కామపాల తంత్రం అంటారు. ఇది ఓకే. శుక్రునికి సంబంధించిన విద్య. ఓకే. సో, అది ప్రవేశపెట్టడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. ఓకే.